బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్, ఆలియా భట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళిద్దరూ కూడా హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీళ్లకు ఇప్పుడు రాహు అనే పాప కూడా జన్మించింది. ఇక రణబీర్ కపూర్ షూటింగ్ ఉన్న రోజు షూటింగ్ లో ఉంటున్నాడు. షూటింగ్ లేకపోతే ఇంట్లో రాహుతో కలిసి ఆడుకుంటున్నారు. అంతే తప్ప బయట ఎక్కడా కూడా ఎక్కువగా కనిపించడం లేదు. అలాగే ఆలియా భట్ కూడా పాప చిన్నది అవడంతో ఇప్పటి వరకు తను వేరే సినిమాలు కూడా ఏవి ఒప్పుకోకుండా పాప సంరక్షణ చూసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే రణబీర్ కపూర్, ఆలియా భట్ ఇద్దరూ కూడా చాలా చక్కటి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ లోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం రణబీర్ కపూర్, ఆలియా భట్ల మధ్య దూరం పెరుగుతుందని కొన్ని వార్తలైతే రాస్తున్నారు. ఇక దానికి కూడా కారణం ఏంటి అంటే గత సంవత్సరం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిమ్రీ దీనికి కారణమంటూ మరికొంతమంది కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక నిజానికి తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ కి మధ్య ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇక యానిమల్ సినిమాలో వీళ్ళిద్దరూ కొంచెం బోల్డ్ సీన్స్ లో నటించడం వల్ల అలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆమె ముంబైలోని బాంద్రాలో 14 కోట్లు పెట్టి 2 అంతస్తుల ఇల్లును కొనుగోలు చేసింది. ఇక దాంతో ఆమె ఆ ఇల్లు కొనుగోలు చేయడం వెనుక రణబీర్ కపూర్ ఉన్నారంటూ చాలా వార్తలైతే వచ్చాయి. వాటి వేటికి కూడా సరైన ఆధారం అయితే కనిపించడం లేదు. కానీ వీళ్ళు యానిమల్ సినిమాలో కలిసి చేయడం వల్లే వీళ్ళ మీద అలాంటి రూమర్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది.